హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు అయితే ఈ ఖాళీ బాటిల్తో ఒక డిఐవై చేద్దామా అని చూస్తున్నా. ఒక ఫ్లవర్ వేస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటా, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ టైప్. మనకు కూడా టైంపాస్ అవ్వాలి కదా. ఇదైతే చేసేద్దాం. నేనైతే దీనికి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి హాఫ్ అండ్ హాఫ్ చేద్దామా అని చూస్తున్నా. ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా అలా. సో దీనికి మనం లైట్ బ్లూ కానీ ఆక్వా కలర్ కానీ తీసుకుందాం. నేనైతే బ్లూ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ బాటిల్ అయితే నాకు ఇదొక బ్లూ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కాకపోతే ఎందుకో బ్లూ వేయాలనిపించింది. బ్లూ అనే కలర్ నాకు చాలా ఇష్టం. సో బ్లూతో ట్రై చేద్దాం అనిపించింది అన్నమాట. నేనేమంత పర్ఫెక్ట్ కాదు, జస్ట్ ట్రై చేస్తున్నా అంతే. అవుట్పుట్ ఎలా ఉన్నా కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఎవరైనా ఆర్ట్స్ అవి చేసేవాళ్ళు నా వీడియోస్ చూస్తే ప్లీజ్ తిట్టుకోకండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, మీకు ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నా కామెంట్స్లో చెప్పండి. కోట్ అయితే అయ్యింది. ఇది డ్రై అయ్యాక మనం దీనికి సెకండ్ కోట్ కూడా వేద్దాం. సో సెకండ్ కోట్ కూడా వేస్తే కొంచెం బ్రైట్గా కనిపించవచ్చు. డిజైన్ కూడా పర్టికులర్గా ఇదే వేద్దామని అయితే ఏమనుకోలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉన్నా. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. సో నేనైతే లాక్డౌన్ టైంలో మంచిగా ఇవన్నీ వేసేదాన్ని, అప్పటి నుంచి అలవాటు చేసుకున్నా. ఆ తర్వాత ఇంకా జాబ్ చేసా ఒక 2 years. ఇంకా జాబ్లో పడి నెక్స్ట్ మాస్టర్స్ అని ఇక్కడికి వచ్చేసి అన్నీ తగ్గించేసా బాగా. అండ్ మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలోనే మళ్ళీ నా హిడెన్ టాలెంట్ని బయటకు తీస్తున్నాను అనమాట. సో హిడెన్ టాలెంట్ కీప్ ఇట్ హిడెన్ అని అనుకుంటే మరి నేనేం చేయలేను ఇంకా. యా, ఒక కోట్ అయితే అయ్యింది.
లెట్స్ వెయిట్ అంటిల్ ఇట్ డ్రై అండ్ సెకండ్ కోట్ అయితే వేసేద్దాం. కొంచెం డ్రై అయినట్టుంది. లెట్స్ డూ ద సెకండ్ కోట్ నౌ. సో సెకండ్ కోట్ కూడా డ్రై అయ్యాక నేనైతే దాన్ని ఒక స్పాంజ్ తీసుకొని మ్యాట్ ఫినిష్లా చేద్దామని చూసా. అంటే స్పాంజ్తో అద్దుతూ అలా ఉంటే మనకు ఒక మ్యాట్ ఫినిష్ కైండ్ ఆఫ్ థింగ్లో వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ ఇంకా కొంచెం మనం ఆ స్పాంజ్కి పెయింట్ పెట్టి అలా అలా అద్దుతూ ఉంటే అది మనకి గట్టిగా ఉంటుంది ఆ పెయింట్ కూడా. అంటే చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది, లైక్ అదొక కైండ్ ఆఫ్ డిజైన్ లాగా. అదంతా అయ్యి డ్రై అయ్యాక మనం స్టార్టింగ్లో పెట్టుకున్న టేప్ అయితే తీసేద్దాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అన్నమాట. అంటే మనం ఆ టేప్ ఎందుకు వేసుకుందామంటే మనకంటూ ఒక క్లియర్ బార్డర్ ఉండడానికి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. అండ్ ఇప్పుడు మనం ఆ బార్డర్స్లో కొంచెం ఫ్లవర్స్లో వేసుకుందాం. దానికని నేను ఎల్లో కలర్, గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నా. That I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job and I find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song with your name as the title. ఇలా మనకు వచ్చేలా ఏదో ఒక చిన్న డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. నాకైతే బ్లూ మీద ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుందేమో అనిపించింది. ఫ్లవర్స్కి ఎల్లో అండ్ పింక్ యూజ్ చేసి లీవ్స్కి గ్రీన్ కలర్ యూజ్ చేశాను నేను. ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ అండ్ మీకు నచ్చిన డిజైన్స్ యూజ్ చేసుకోవచ్చు దీనికి. Got no frown on my little face. Why am I so freaking cute sometimes? Yeah, I'm such drama queen. I'm such drama queen.
ఈ ఫ్లవర్స్ అయిపోయాక ఇంకా ఇయర్బడ్ తీసుకొని లీవ్స్లా ఎత్తుతున్నా చిన్న చిన్నవి. అండ్ నేను ఎక్కువ ఇయర్బడే యూజ్ చేసా దీనికి. పెయింట్ బ్రష్తో కన్నా మనకి ఇయర్బడ్తోనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది నాకు. సో ఇయర్బడే నాకు మంచిగా అనిపించి అదే యూజ్ చేసా. ఇంకా మీకు పెయింట్ బ్రష్తో మంచిగా వస్తే మీరు అదే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫినిష్ అయిపోయింది అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ దీన్ని అయితే నేను మా హాల్లో చిన్న సిస్టమ్ ఉంది, సో దాని పక్కనే పెట్టా. అండ్ ఆల్రెడీ ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి పాతవి, సో ఆ ఫ్లవర్స్ ఇందులో పెట్టి నేను ఇది పెట్టా. ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.